సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని పక్కబెట్టి రాహుల్ బంధు పథకాన్ని తీసుకొచ్చారంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, నిన్న మీరు చూసే ఉంటారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి పక్కకు పెట్టేసిండు, రాహుల్ గాంధీ భరోసా పథకాన్ని తీసుకొచ్చినట్టు కూడా ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ ఎట్లా వస్తుంది? గత కొంతకాలంగా కేటీఆర్కు అలవాటైపోయింది. ఏ చిన్నది కట్ పేస్ట్ రాజకీయాలు అంటారు చూడు, ఒక 10 నిమిషాలు మాట్లాడితే దాంట్లో ఏదో ఒక 2 సెకండ్లు తీసుకొని దాన్ని ఏదో మాయమచ్చింది చేయడానికి ప్రయత్నం చేసి అభూత కల్పనలు, పచ్చి అబద్ధాలను నిజాలను అబద్ధాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు నేనున్న ప్రత్యక్ష సాక్షిని, గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నా. నేను ఇల్లు కూడా లేనటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లో సస్పెండ్ అయితే ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేసి తల్లి దగ్గర పోయి ఉన్నాడు. అంటే ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు కూడా లేదు. అంత నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మీద బీజేపీ వాళ్ళు భారతదేశంలో కానీ లేదంటే మన దగ్గర బీఆర్ఎస్లు కానీ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేసి ఆయన మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా కార్యకర్తలే అనుకుంటే 42 లక్షల మంది కార్యకర్తలను తెలంగాణ రాష్ట్రంలో అందరం తలా ఇంత చందా చేసినా కానీ ఒక 1000 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతాము. అటువంటిది ఈ రకంగా అని ప్రస్తావిస్తే దాన్ని కట్ పేస్ట్ చేసి, అలవాటు కదా ఈయన హైటెక్ ఐటీ నాలెడ్జ్ కదా, ఆ కట్ పేస్ట్ చేసి ఏదో ప్రభుత్వ సొమ్మును ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారికి ఇస్తారనేటువంటి తప్పుడు ప్రచారం చేసిండ్రు. ఇది అలవాటు అయిపోయింది టీఆర్ఎస్లకు, కేటీఆర్. నిజంగా ఒకవేళ అటువంటిదే ఎవరైనా చేసిండ్రు అంటే తెలంగాణ రాష్ట్ర సొమ్మును అప్పనంగా వివిధ రకాలుగా దోచిపెట్టింది టీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల్లో. వీళ్ళది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారేటప్పుడు ప్రత్యేక విమానాలల్లో ప్రభుత్వ సొమ్ముతోటి మహారాష్ట్ర పంపించి, ఛత్తీస్గఢ్ పంపించి, ఒరిస్సా పంపించి, బెంగాల్ పంపించి నాయకులను పిలిపించి కండువాలు కప్పి షో చేసారు. ఏదో జాతీయ పార్టీగా ఆవిర్వస్తాయి. మీరు ఆ రకంగా దోచిపెట్టిరు తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును. ఈ బంధు ఏదైనా ఉంటే ఆ 10 సంవత్సరాల్లో కల్వకుంట్ల బంధు ఉండే, కేటీఆర్ బంధు ఉండే, కేసీఆర్ బంధు ఉండే, కవిత బంధు, ఈ హరీష్ రావు భరోసాలు, సంతోష్ రావు భరోసాలతో మీరు దోచుకున్నారు ప్రభుత్వ సొమ్మును. అటువంటిది మొత్తము ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిపోతే ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితిని సరిచేసి ఒక్కొక్కటి 6 గ్యారెంటీలను తీర్చుకుంటూ ఆర్థిక స్వావలంబనం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ. అటువంటిది ఏం మాట్లాడలేక, విమర్శలు చేయడానికి ఏమి దొరకక, ముచ్చటగా ముందుకోతున్నటువంటి ప్రజాపాలన చూసి తట్టుకోలేక ఏదో చిన్న దొరికితే దాన్ని పెద్దగా చేసి మాయమచ్చింద చేయడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక్క చిల్లి గవ్వ కూడా నిష్ప్రయోజనంగా వాడరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి ఆర్బీఐ వద్ద దాదాపు 9,000 కోట్ల అప్పు చేసిండు రైతు భరోసా నిధుల కోసం. కానీ తన సీటును కాపాడడం కోసం నెలకు 1000 కోట్లు రాహుల్ గాంధీకి పంపిస్తున్నట్టు కూడా కేటీఆర్ అన్నాడు. ఇదే చెప్తున్నా కదా, కేటీఆర్ కళ్ళతోటి చూడడు, చెవులతోటి వినడు, నోరు ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడతాడు. ఏదైనా మాట్లాడితే ఆయన స్థాయి దిగజారేది. పబ్లిక్ చీ అంటున్నారు, తూ అంటున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పనిచేసినోడు మాట్లాడే విధానం ఇది. ఏదైనా ఆధారం చూపించాలి, ఒక బుక్క చిట్టు చూపించాలి. ఏది లేకుండా ఉట్టిగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకుమించి ఇంకోటి లేదు. ఇది పరిపాటి అయిపోయింది. హెడ్లైన్స్లో రావాలి అంటే రాహుల్ గాంధీని గుంజాలి, పతాక శీర్షికల్లో రావాలంటే ఏదో పెద్ద మాయమచ్చింది చేయాలి, అంతే తప్ప ఏ మాత్రము వాస్తవం లేదు దాంట్లో. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి వచ్చిన తర్వాత మరి దాదాపు అన్ని పథకాలు కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటే ఇటు 6 గ్యారెంటీలు కాదు, అదంతా కూడా ఎక్కడ కూడా 420 హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదంటూ కూడా కేటీఆర్ అంటుండు. అన్నీ నెరవేర్చి, అందుకనే ముందే చెప్పిన, ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వనరులను చెరబట్టి కల్వకుట్ల కుటుంబ ఆస్తులు పెంచుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు చిల్లి గవ్వ లేకుండా చేస్తే 6 గ్యారెంటీల హామీలు మేము పుట్టించినాము, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నది కదా తెలంగాణ అని అనుకున్నాం మేము. కనుక 6 గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పినాం. చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆల్మోస్ట్ 90% చేసినాం. కానీ ఈ బడపలు మొత్తం ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసిరని తెలియక మేము ఇచ్చినాం. వచ్చినాక చూస్తే చిల్లి గవ్వలేదు, ఉత్తపెట్టెలు ఒటపీస్ ఉంది.
కనుక ఇప్పుడిప్పుడే ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఒకటొకటి పూర్తి చేస్తున్నాం. ఇవ్వాల్సిన 4,000 పెన్షను, 2,500 మహిళలకి ఇది మాత్రం మిగిలింది. అది కూడా 100% కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 5 సంవత్సరాల కొరకు మాకు పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు 5 సంవత్సరాల పరిపాలన కొరకు 5 సంవత్సరాల్లో మిగిలినట్టు కూడా పూర్తి చేస్తాం. 100% మళ్ళీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండవసారి కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే చెప్పిన మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే రబీ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు కావాల్సి వస్తుంది. మరి రైతు భరోసా నిధులు ఎప్పుడు ఇస్తారు రైతుల అకౌంట్లో? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వనరులు సమయము చూసుకొని వేస్తుంది. సమయము అప్పుడు ఉండే కనుక వేస్తామన్నాం. కానీ ఆర్థిక వనరులు లేవు కనుక ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఇంటి పెద్ద మనిషో ఇంటి గృహిణో ఎట్లయితే రూపాయి కూడబట్టి సంసారాన్ని ఎట్లా చక్కబెడుతో ఆ చక్కబెట్టే పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి కానీ మా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ వీళ్ళలాగా ఓట్లు ఎన్నిక పోతుంటే క్యూలో ఉంటే కీ ఒత్తి ఓట్ల కొరకు సీట్ల కొరకు డబ్బులేసి రైతు బంధు ద్వారా ఓట్లు దండుకోవడానికి చూసే ప్రభుత్వం కాదు మాది. అటువంటి నాయకత్వం కాదు మాది. మీరు మాత్రం ఓట్ల కొరకు సీట్ల కొరకు ఎలక్షన్ లైన్లో నిలబడినప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చి ఓట్లుగా దండుకున్నారు. అట్లా కాదు. ఆర్థిక వనరులను బట్టి సమకూర్చుకుంటాం. తప్పకుండా చేస్తారు రాబోయే రోజుల్లో. ఈ నెల 6 నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఇందులో 6 గ్యారెంట్ల అమలుకు సంబంధించి చట్టబద్ధత కోసం ప్రైవేట్ బిల్ పెడతామని కేటీఆర్ అంటుండు. వారు చేసే ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. ప్రతిపక్ష పార్టీగా ఇబ్బంది లేదు. వాస్తవాలను చూపించి చేయాలి. ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎట్లుండే, మేము అధికారంలోకి వచ్చినప్పుడు అట్లే ఉంటుంది కదా. ఈ 6 గ్యారెంటీలు అమలు పరచవచ్చు కదా. నేనే ఉన్నాను, నేనే ప్రత్యక్ష సాక్షి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సమక్షంలో కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టే ఈ 6 గ్యారెంటీలు అప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది ఉందా లేదా అనే అంచనా వేసుకున్నాం. కానీ ఆర్థికంగా బలంగా ఉంది కదా తెలంగాణ రాష్ట్రం, సర్ప్లస్ బడ్జెట్ ఉంది కదా, నిధులు ఉన్నాయి కదా, కనుక గ్యారెంటీలు తీర్చొచ్చు అనుకున్నాం. కానీ ఈ బడపలు 10 సంవత్సరాల్లో మొత్తం చిల్లర పనులు చేసి అడ్డగోలు వ్యవహారాలు చేసి అప్పనంగా దోసుకొని మందికి దోషపెట్టి చిల్లి గవ్వ లేకుండా చేసిరనే తెలియకపోవడం వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి అమలు చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నాం. అదే ఇప్పుడు సరి చేసుకొని తప్పకుండా ముందుకు పోతాం. అసెంబ్లీలో పెట్టండి, మీరేమడుగుతారో అడగండి. కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఏముండే 10 సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి అది గుల్ల కావడానికి మేమే కారణం కదా. వీళ్ళని అడగడానికి మాకేమైనా అర్హత ఉందా? ఒకవేళ అడిగితే జనం ఏమంటారు? మీరే మొత్తం లొట్టపీస్ చేసి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఎట్లా అడుగుతారా అని చీకొడతారన్న ఇంకిత జ్ఞానంతో అసెంబ్లీలో మాట్లాడితే మంచిదని సలహా ఇస్తున్నాం. మొన్న ఇటు అలంపూర్ సంబంధించి మున్సిపాలిటీ కూడా ఒక్కోటి తెరతో పోయింది. మీరు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిపై కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఇక్కడ ఓటు వేయడంతో వేరే కల్పనతో ఇక్కడ చేజారిపోయింది అన్నారు కదా. అసలు ఏది మీ ఇద్దరి మధ్య పంచాయతీ? ఎంపీ ఎలక్షన్స్ నుంచి ఉందా? టికెట్ కోసం ఆ మధ్య మీరు బాగా ఫైట్ చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం కూడా ఫైట్ చేశారు. కానీ అనూహ్యంగా నాగర్ కర్నూల్ ఎంపీ సీట్ కూడా మల్లు రవికి పోయింది. ఏది మీ ఇద్దరి మధ్య పంచాయతీ? అయినా మీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీ ప్రశ్నలోనే పూర్తి సమాధానం ఉంది. మీరు చెప్పిందే నా సమాధానము. అది ముగిసిన అంకం కనుక దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నా కర్మ, నా తలరాత. మొత్తానికైతే ఇటు రైతు భరోసా సంబంధించి కూడా మరి గత బీఆర్ఎస్ చేసినట్టు అప్పుల వల్లనే మరి రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పాలైంది. మరి ఆర్థికంగా సంబంధించి కూడా మరి అన్ని వెసులుబాటు చేసుకొని మరి త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లో జమ చేస్తాం. మరి ఇటు కేటీఆర్ కూడా మరి కట్ పేస్ట్ సంబంధించి కూడా కొంచెం వడిసి తీసుకొని మరి అందులో రాద్ధాంతం లేని ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి రైతు భరోసా నిధులు కూడా త్వరలోనే రైతుల అకౌంట్లో జమ చేస్తామని కూడా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్ హాట్-టీవీ గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.